90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. ఇప్పుడు సినిమాలో ఆ పాత్ర ఎంతవరకు ఉంటుందో అంతవరకే నేను కాస్ట్ చేసుకొని అన్ని రోజులకే నీకు డబ్బులు ఇవ్వగలరు. అవును. మళ్ళీ ప్రతిసారి ఆ సినిమా మళ్ళీ రావాలి, అప్పుడు నీకు అవకాశం రావాలి, అలాంటి క్యారెక్టర్ నీకు ఇచ్చేది ఉండాలి కదా. ఇప్పుడు ఒక సినిమాలో ఇచ్చే రెండో సినిమాకి పట్టించుకోలేదంటే అది కూడా మన సైడ్ నుంచి న్యాయం కాదు కదా. ఓకే, నీకు అవసరం ఉన్నప్పుడు నా గురించి ఇంతవరకు వెతికినావు కదా, మరి నెక్స్ట్ వరకు నాకు కూడా అవసరం ఉన్నప్పుడు నేను నీ గురించి వెతుకుతున్నాను, మరి నువ్వు నాకెందుకు దొరకట్లేవు? నీకేం అవసరం ఉంది నాతో చెప్పు. నాతో కాదులే, అదే సినిమాతోనే నువ్వు అర్థమైంది చెప్పేది, నాకు అర్థమైందిలే. నేనంటే నేను కాదు, అర్థమైంది. తర్వాత సినిమా అయిపోయిన తర్వాత నీకు నాతో అవసరం ఉంటుంది అంటే సినిమా ఒక ఛాన్స్కో ఇంక దేనికో నువ్వు వచ్చి వెళ్ళి అడిగితే ఏమన్నారు అప్పుడు? చూసా, వెతికా, సార్ ఫలానా ఏదైనా ఛాన్స్ ఉంటుంది, అరే నువ్వా అంటే అదే చెప్తుర్రే కానీ అమ్మ ఏం చెప్పట్లేరు. రేపురా ఎల్లుండిరా అన్నారు, సరే ఓకే. తర్వాత వస్తే కూడా డైరెక్ట్గా ఇంకోటి సెలెక్ట్ అయిపోయినావు, సారీ అన్న. సరే ఇవన్నీ పక్కన పెట్టేసి అదే చెప్తున్నావు, నీకేం కావాలి చెప్పు ఇప్పుడు లైఫ్లో? నా లైఫ్లో ఒక్కటే, నేను కాకపోయినా వేరేటోడు ఛాన్స్ గురించి వెతుకుతున్నా కదా, ఏదో ఒక ఛాన్స్ ఇవ్వండి. నాకొద్దు, నా వరకు నేను చెప్పుకోనికి ఇంత ఉంది హిస్టరీ, కానీ అది ఉపయోగించుకోవట్లేదు కదా. 52 సినిమాలు ఉన్నాయి కానీ ఏం చేస్తున్నావు? వద్దు మేడం, చాలు, ఇంతవరకు బాధపడింది చాలు. కానీ ఇంతవరకు కొత్త వాళ్ళు వస్తున్నారు చూడండి, వాళ్ళకి మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా మాత్రం బయటకు పంపించద్దు ప్లీజ్, పక్కా ఇది. నేను బాధపడ్డా కాదంటలే, కానీ వాళ్ళకు కూడా తెలవాలి. ఎందుకంటే ఈ ఇంటర్వ్యూ అయినా చూసినందుకైనా వాళ్ళు ఇంకోసారైనా అడగకుండా వాళ్ళ జీవితానికి వాళ్ళు ఏదైనా వాళ్ళ పొలం ఏదైనా ఉంటే అది చేసుకోవాలని, కానీ ఇండస్ట్రీకి మాత్రం వద్దు, అలాంటివి వద్దు, బాధపడద్దు, వద్దు. ఆ ఇల్లు నింది అది పిన్ని బాబాయ్ వాళ్ళకి ఇచ్చేసా. ఇంకేం లేదా? లేదు. బామ్మ లాస్ట్ చెప్పిన మాటలు గుర్తున్నాయా? గుర్తుంది. ఏమంది? ఎప్పుడైనా అన్నం పెట్టినోనికి సున్నం పెట్టకు అన్నదిరా. అన్నదిరా అంటున్నా, ఏమంటారు అన్నింది మీ నాన్న బామ్మ. చున్నంకి ఏముంది అన్నంకి ఏముంది అంటే చెప్పింది, ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడు, లేకపోతే పనుకో అని. సరే అని చెప్పేసి నేనేం చేసిన అనుకున్నారు, అదే మాట మీదకి కడగం సినిమాకి పోయినా నేను. కడగం సినిమా మే మే ఇండియన్స్ అని పాట ఉంటుంది కదా, నాకు తెలియదు ఇంత ఫేమస్ అవుతుంది, ఒరే బాబు అనుకున్నా. సరే అన్న అంటే అప్పుడు చిన్నోను కదా, నాకు తెలియదు, తెలియదు. అదే సరే అని చెప్పేసి తీసుకొని వచ్చిన. అంటే మా బామ్మ రాగానే, అరే చాలా బాగా చేసేవరా అన్న. ఏం చేసేది అన్న, అరే చాలా బాగా డైలాగులు అది ఇది ఇచ్చేవరా. నేనే డైలాగ్ చెప్పానే అది అది అంటే, అరే చాలా బాగుందిరా నువ్వు ఇచ్చిన ఎక్స్పీరియన్స్ అన్నది. అంటే ఏమంటే, ఒక హిందూ ముస్లిము మధ్యలో నువ్వు బ్రాహ్మిన్స్గా ఉన్నావురా, అంటే బ్రాహ్మిన్స్గా ఉన్నావురా, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నావు అంటే చాలా గొప్పవి రాను అన్నది. మనకు అప్పుడు తెలియదు, చిన్నోడిని తెలియదు. సరే అని చెప్పేసి నేను కూడా సరే సరే తలకాయ ఉప్పేసా అన్న. చెప్పగానే చాక్లెట్ ఇచ్చింది, తినేసి వెళ్ళిపోయినా. దాని తర్వాత నెక్స్ట్ ఏది మాస్. మమ్మల్ని అందరూ అనాథ అనాథ అంటే ఎవరు అంటారు అంటే, అనాథ అంటే దేవుడు పిల్లలని చెప్పి ముద్ద పెట్టింది. నీ అమ్మ చెప్పు అది నిజమే. నేను యాక్చువల్లీ ఆంధ్రలో సినిమా చేసేటప్పుడు నాకు ఫుల్ టు ఫుల్ సపోర్ట్ రాఘవల్ల. అసలు ఎందుకు నువ్వు ఇట్లా ఉంటున్నావు, నీకు ఇంత టాలెంట్ ఉంది అది ఇది అని. ఆంధ్రవల్ల సినిమాలు పాట పెట్టగానే నేను ఇంకోళ్ళు ఉండే ఫుల్ డ్యాన్స్ చేస్తుండే. మేము డ్యాన్స్ చేస్తే నేను పెంచుకుంటాను అది ఇది అని చెప్పేసి చెప్పగానే మా బామ్మ ఏనన్నది. అనగానే మా బామ్మ అన్నది, హే వద్దురా పోకురా అన్నది. సరే అని చెప్పేసి అవునా. మళ్ళా ఇంకోసారి డాన్స్ సినిమాకి, అదే నాగార్జున మన నా
చెప్పగానే మళ్ళీ అప్పటికించి నాకు దత్తకు తీసుకున్నారు ఎవరు? రాఘవ లారెన్స్. లారెన్స్ గారు దత్త తీసుకున్నారు నిన్ను? తీసుకున్నారు. అది ఇప్పటికీ నేను ఎప్పటికీ చెప్పలేదు ఇంటర్వ్యూలో, ఇప్పుడు చెప్తున్నాను నిజంగా. తీసుకుంటే ఇట్లా చదువుకో అన్నారు. అయితే నేను ఫస్ట్ లేదు, సెకండ్ లేదు, ఫోర్త్ లేదు, ఫిఫ్త్ లేదు, డైరెక్ట్ 6th క్లాస్లో నాకు క్లాస్లో జాయిన్ చేశారు. ఫస్ట్ ఏం చదవలేదు నువ్వు 5th క్లాస్ దాకా? అసలు స్కూల్కే పోలేదు? పోకపోతే మేడం అన్నది నీ పేరు రాయి అన్నది. అంటే నా పేరు నాకు వస్తుంది కదా, సరే రాసేసా. సరే డైరెక్ట్ నువ్వు 6th క్లాస్లో పోన్నారు. అరే బాబా ఇది ఎదురా బాబు అని చెప్పి పోయా. చింతలు పోతే ఫుల్ ఏసీ, అంటే మనం మాసు అది మొత్తం రిచ్. అయితే పోతే ఇది ఏంద్రా నాయనా అని చెప్పి మనం మ్యాథ్స్ అది మొత్తం రిచ్, ఇది ఏంద్రా నాయనా అంటే టాయిలెట్ పోతున్నా కూడా ఏసీ కొడుతుంది, ఈ ఏట్రా నాయనా ఇది చల్లగదను, నాకు అర్థం కాలేదు. అంటే సరే పోయినా. పోతే వినాయక చవితి హాస్టల్, అది బోర్డింగ్ స్కూల్. చూస్తే దీనికంటే ఇంకా పెద్ద రిచ్ ఉంది అది హాస్టల్. ఓ అమ్మా అనుకునే ఇక లారెన్స్ సార్, రాఘవ లారెన్స్ సార్ కల్పించి నెలకి 1,00,000 రూపాయలు నెలకే. ఇది ఏ ఇయర్లో గుర్తుందా? ఏ సంవత్సరంలో? 18. 2018. 18. ఫస్ట్ 6వ క్లాస్ జాయిన్ అయినప్పుడు నీ వయసు ఎంత? ఫస్ట్ స్కూల్కి వెళ్ళినప్పుడు నీ వయసు ఎంత? బోర్డింగ్ స్కూల్ నాదా? బోర్డీ అంటే అదే హాస్టల్కి వెళ్ళినప్పుడు. బోర్డింగ్ స్కూల్ అంటే హాస్టల్. అంటే అప్పుడు నాకు ఉంటుంది ఒక 15 అంటే 13, 14 ఉంటుంది. అమ్మ వాళ్ళది ఇలా జరగక ముందు జాయిన్ అయ్యావు, రెండేళ్ళకి ముందు. 13 ఏళ్ళకి 6వ క్లాస్ జాయిన్ అయ్యావు. అదే నీ మొదటి క్లాస్, ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళడం. అవును. ఓకే. అప్పుడు వెళ్ళినప్పుడు వినాయక చవితి వచ్చింది. అప్పటికి డ్యాన్స్ మాస్టర్ లారెన్స్ నాకు ఫీజు కడుతున్నప్పుడు వినాయక చవితికి హాలిడేస్ వచ్చింది. హాలిడేస్ వచ్చినాక ఇక ఉంటారుగా దోస్తులే గల్లీ దోస్తులే, ఇంటికి వచ్చావు. ఇంటికి రాగానే ఇక కథ ఇక పోలే స్కూల్కి. అప్పటికి వెతికారు కానీ నేనే పోలేదు. ఇంకోటి ఏంటంటే లాస్ట్ రోజు కాంచనా 3 ఇప్పుడు రీసెంట్గా వచ్చింది కదా, నేను సెట్ వర్క్ పోయినప్పుడు ఇదే సెట్ వర్క్ అనగానే నేను అక్కడికి నుంచి జంపు. ఇదే సెలూన్, ఇదే సెటప్ అంటే లారెన్స్ ఇది అనగానే రామోజీ అది రీసెంట్గా వచ్చింది కాంచనా 3 ఇప్పుడు జరుగుతుందిగా. అయితే అందులో సడన్లీ ఎవరిదిరా అంటే ఫలానా రాఘవ లారెన్స్ అంటే అప్పో జంపు డీసీఎంఏకి కనపడలా, ఈడ ఏం కొడతాడో అని. ఇక అస్సలు నేను కనపడకుండా ఇక ఇట్లా కవర్ చేసుకుందామని చెప్పి పోగానే దాని తర్వాత తెలిసింది, బాబు లారెన్స్ ఇది అమ్మ ఏం చేయాలరా బాబు అని. దాని నెక్స్ట్ రోజు శారదా స్టూడియోలో షూటింగ్ జరుగుతుంది. అదేదో సినిమాది కొరియోగ్రాఫర్ చేస్తున్నాడు సార్ లారెన్స్ గారు. చేస్తుంటే నేను పెద్ద గంప ఎత్తుకొని ఉన్నా, అంటే చెత్తబుట్ట, అంటే ఆకులు కావాలి సెట్లో, ఎత్తుకొని పోతుంటే చూసా, ఇట్లే వెనుకొని వెళ్ళిపోయా. గుర్తుపట్టారా? అయితే నెక్స్ట్ రోజు నేను త్రిబుల్ ఆర్ సెట్కి పోయినా. త్రిబుల్ ఆర్కి కూడా సేమే, అంటే నాకు ఇంకోడు రూమ్మేట్ ఉన్నాడు తేజ అని, ఆడ పోయి చెప్పేసిండు, సార్ వీడి తెలుసా మీకు ఇట్లా విక్రమార్కుడు ఇట్లా ఛత్రపతిలో చేసిండు కదా చైల్డ్ ఆర్టిస్ట్గా వాడే అంటే దడేలని చెప్పి వీపు మీద 2 సార్లు కొట్టిండు నాకు రాజమౌళి సార్. కొట్టంగానే సార్ ఏమైనా సార్ అంటే రే నీ రేంజ్ ఏంది, నువ్వు చేసే పని ఏంది అన్నాడు. అబ్బా అనుకొని మళ్ళీ డీసీఎంకి వెళ్ళిపోయా, ఇక కనపడలా. ఇలా చెప్పుకోనేకి మెమోరీస్ చాలా ఉన్నాయి కానీ ఉపయోగం లేదు. అవును, వాళ్ళందరినీ వెళ్ళి నువ్వు ఒక్క మాట అడిగితే ఇస్తారు కదా. ఎవరిని అడగాలి? రాజమౌళి గారు ఆ రోజు వచ్చి నీ వీపు మీద తట్టారు, సార్ ఇలా ఉంది సార్ పరిస్థితి, నాకు ఏమైనా బెటర్ లైఫ్ చూపించండి అడిగా.
అడిగితే ఏమన్నాడంటే లాస్ట్ అంటే ఏమంటారు షెడ్యూల్ ప్యాకప్ అయ్యేటప్పుడు వచ్చేవరా అంటే నువ్వు అదే చెప్తావు ఇంకేం చెప్పు కదా అంటే నువ్వు ఇంకా మారలేదురా అన్నాడు. అంటే నా చిలిపితనము ఇంకా మారలేదు అన్నాడు. ఓకే అని చెప్పి సరే అన్న వెళ్ళిపోయా. రవితేజ గారితో చేసావు, నాగార్జున గారితో చేసావు, చిరంజీవి గారితో చేసావు. చేసా శంకర్ దాదా ఎంబీబీఎస్. శంకర్ దాదా ఎంబీబీఎస్. ఓకే. తర్వాత వీళ్ళెవరిని కలవలేదా నువ్వు అసలు? అవును, ఇప్పుడు లాస్ట్ రోజు కలవమన్నా, నువ్వు వెళ్ళి కలిసావా లేదా ఇంతకి రాజమౌళి గారిని? నువ్వు చెప్పు, నువ్వు ఏ హీరోతో నీ మెమరీస్ పంచుకోవాలనుకుంటున్నావు నువ్వు చెప్పు. ఆ హీరోతో పంచుకోవాలంటే ఒకటే ఆయన చెప్పు. లారెన్స్. ప్రాణానికి ప్రాణం తగ్గించి మరి స్కూల్లో పెట్టారు కానీ నేను అది ఉపయోగించుకో. సారీ చెప్తావా ఈసారి కనిపిస్తే? వెళ్తావా ధైర్యంగా ముందుకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం వేస్తుంది, తర్వాత ఏం చెప్తారో తెలియదు.